సో గైస్ మొత్తానికి తమ్ముడు సినిమా అయితే ఓటీటీకి అయితే వచ్చేసింది. సో నిన్న అయితే నేను ఆ సినిమా చూడడం అయిపోయింది గైస్ తమ్ముడు. సో ఈ సినిమా మనకి యాక్చువల్లీ జూలై 7th రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్తో రన్ అయింది. సో ఇప్పుడు నిన్న ఓటీటీకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అనేది మనకి స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో మనకి ఇంకెందుకు ఆలస్యం, ప్లాట్లోకి వెళ్ళిపోతాం ఆలస్యం చేయకుండా. సో ప్లాట్లోకి వెళ్ళిపోతాం. ఇది ఒక అక్క తమ్ముడు మధ్యలో జరిగే కథ, ప్రామిస్ బ్రేక్, తొక్క, తోటుకురాలు అన్నీ ఉంటాయి గైస్ ఈ సినిమాలో. సో నాకైతే సినిమా ఎందుకంటే నెగిటివిటీ అనిపించలేకంటే నాకైతే మాత్రం ఓకే, ఇట్స్ వన్ టైం వాచబుల్ అన్నట్టు అనిపించింది గైస్ అసలు ఈ సినిమా అయితే మాత్రం. సో ఎందుకో నాకు ఓకే అన్నట్టు అనిపించిందంటే ఈ సినిమా ప్లాట్లో సింపుల్గా చెప్పాలంటే నాని గారి ఎంసీఏ మూవీలో ఒక 1 డే థ్రిల్లింగ్గా యాక్షన్గా తీయాలంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అదే ఫార్మాట్లోనే ఉంటుంది. మొత్తం వేణు శ్రీరామ్ గారు ఏదైతే చెప్పాలనుకున్నారో అదంతా చాలా రొటీన్గా అయిపోయింది సినిమా మొత్తంలో. సో ఈ సినిమాలో నాకు మైనస్ అనేది ఏమైనా అనిపించిందంటే స్టోరీ చాలా అంటే చాలా వీక్గా ఉంది అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే స్లోగా ఉంటుంది. సినిమా రన్ టైం వచ్చి మనకి జస్ట్ 2 hours 30 minutes మాత్రమే ఉంటుంది సినిమా. కానీ సినిమా అనేది ఏంటిదంటే మనకి చాలా ల్యాగ్ అవుతున్నట్టుగా ఉంటుంది. అండ్ ప్లస్ ఏంటిదంటే ఎమోషన్స్ ఎక్కడ అక్క తమ్ముల మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ అనేది మనకి చాలా వరకు కనెక్ట్ అవ్వరు. ఆడియన్స్ ఎట్లా ఉంటుందంటే ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి, కానీ ఈ సినిమాలో ఏంటిదంటే అది అవ్వదు కనెక్టింగ్. సో అదొక మైనస్ పాయింట్గా అనిపిస్తుంది. అండ్ నాకు ప్లస్ పాయింట్, నాకు విపరీతంగా నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటిదంటే సినిమాటోగ్రఫీ. ఈ సినిమాలో కొన్ని నైట్ షాట్స్ ఉంటాయి, యాక్షన్ సీన్ కానీ నైట్ షాట్స్ కానీ అది చాలా అంటే చాలా బాగా తీశారు. అండ్ ఆ లొకేషన్స్ ఏదైతే ఫారెస్ట్లో వెళ్తారో ఆ ఫారెస్ట్ సీన్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక సాంగ్ ఉంటుంది, బూ అంటే అనే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా నిజంగా చాలా బాగా చేశారు. అండ్ కొరియోగ్రఫీ కానీ అండ్ పర్ఫార్మెన్స్ గురించి వచ్చేస్తే నితిన్ అన్న ఒకటే చెప్పాలి, భీష్మ వచ్చింది 2020లో ఒక మంచి బ్లాక్ బస్టర్తో. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత నుంచి ఒక్క హిట్ రాలా. ఈగల్లీ వెయిటింగ్ అన్న, ఈసారి ఎల్లమ్మటైనా మీరు కమ్బ్యాక్ ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాము. సో నితిన్ అన్న పర్ఫార్మెన్స్ ఓకే అన్నట్టుగా అనిపించింది ఈ సినిమాలో అయితే మాత్రం. మిగతా అందరిది కూడా ఓకే అన్నట్టు అనిపించింది, ఎందుకంటే ఆ ఎమోషనల్ కరెక్ట్గా కుదరలేదు గైస్ ఈ సినిమాలో. అండ్ నాకైతే కొన్ని సీన్స్ అయితే బాగా నచ్చింది. సో ఓకే, ఈజ్ ఏ 1 time వాచబుల్ ఫిలిం మాత్రమే అనిపించింది గైస్ నాకైతే. ఓవరాల్ ఇది నా ఎక్స్పీరియన్స్ నేను చూసింది. సో మీరు చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఈ సినిమా. అండ్ నేను ఇచ్చే రేటింగ్ మాత్రం ఈ సినిమాకి 5కి 2.75 మాత్రమే ఇస్తాను గైస్. అండ్ నా రివ్యూ మాత్రం నచ్చితే